మీరు సోషల్ మీడియాలో ఎవరినైతే ఫాలో అవుతున్నారో దాన్ని బట్టి మీ జీవితం ఎలాగుంటుంది, మీ క్యారెక్టర్ ఎలాగుంటుంది అది డిసైడ్ అవుతుంది. కృష్ణుడు భగవంతుడు మనకి జన్మమిచ్చారు, మృత్యు ఇచ్చారు. బట్ ఈ రెండు మధ్య ఉన్న జీవితం మన చేతుల్లో పెట్టారు. మనం ఏదైతే చూస్తాం, ఏదైతే వింటాం, ఏదైతే మాట్లాడతాం, ఎవరినైతే ఫాలో చేస్తాం అదే మన క్యారెక్టర్ని, మన జీవితంని డిసైడ్ చేస్తుంది. భగవద్గీత చాప్టర్ 9 శ్లోక్ నెంబర్ 5లో శ్రీకృష్ణుడు చెప్తున్నారు, ఓ అర్జున, ఈ లోకంని నేనే సృష్టించాను, బట్ దేన్ని కూడా నా కంట్రోల్లో పెట్టుకోలేదు. నా కంట్రోల్లోనే ఉంది, బట్ నేను నా కంట్రోల్లో పెట్టుకోలేదు. అలాగే ఈ లోకంలో నేను సృష్టించిన ఏ వస్తువు కూడా నన్ను తన కంట్రోల్లో పెట్టుకోలేదు, ఒక్క భక్తుడు తప్ప. కృష్ణుడు క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే, వాళ్ళు అన్నీ సృష్టించారు, జన్మమిచ్చారు, మృత్యునిచ్చారు. బట్ ఆ జన్మం ఇంకా మృత్యు మధ్యన సృష్టించడం, నాశనం చేయడం, దీని మధ్యన ఉన్న ఒక చిన్న జీవితం, దీన్ని కృష్ణుడు ఎప్పుడు కంట్రోల్ చేయలేదు, చెయ్యరు కూడా. మనం ఎలాంటి కర్మం చేస్తాం దాన్ని బట్టే మన జీవితం మారుతుంది. మనం తప్పు కర్మాలు చేస్తే మనకి తిరిగి ఆ తప్పే వస్తుంది. మనం మంచి కర్మాలు చేస్తే ఆ మంచే తిరిగి మళ్ళీ వస్తుంది. చూడండి, ఈ శ్లోకం అర్థం అవ్వాలంటే మీకు ఒక మాట తెలియాలి. మీ జీవితం ఇంకెవరి చేతిలో లేదు, మీ పేరెంట్స్ చేతిలో లేదు, దేవుడి చేతిలో లేదు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. ఎప్పుడు లెగాలి, ఏం తినాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం వినాలి, ఏం చూడాలి, ఇవన్నీ మీరు డిసైడ్ చేయాలి. సోషల్ మీడియా, మీ స్కూల్, కాలేజ్ కాదు. మీ చుట్టుపక్కల అన్యాయం జరిగితే నోరిప్పండి, మాట్లాడండి, ఎదిరించండి. అలాగని ఎవరు పడితే వాళ్ళతో గొడవలు పెట్టుకోకండి. ఇది అర్థమయ్యేజాక జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. నచమతస్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూత భిన్న చ భూతస్థో మమాత్మా భూత భావన